Hi students, welcome to Epitome IAS Academy. TGPSC Group 1 మెయిన్స్ ఇంకో 60 డేస్ ఉంది. ఈ 60 డేస్లో మనం క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అంటే గ్రూప్ 1 మెయిన్స్లో ఆన్సర్స్ని ఎంత ఎఫెక్టివ్గా రాయాలి, ఎంత సింపుల్గా ఈ 60 డేస్ని మనం ప్లాన్ చేసుకుంటే ఎంత బెటర్ ఆన్సర్స్ రాస్తాం అనే విషయాన్ని ఒక్కొక్క ఫ్యాకల్టీతో మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మన గణేష్ సార్, అంటే గణేష్ అన్న అని అలవాటైపోయి గణేష్ సార్ అని అనాల్సి వస్తుంది. సో గణేష్ అన్నతో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎస్పెషల్లీ సెకండ్ సెక్షన్ని అంటే ఫుడ్ బయోటెక్నాలజీ కానీ, క్రాప్ సైన్స్ గురించి కానీ, డిసీజెస్ గురించి కానీ, వీటన్నిటి గురించి అంటే ఎట్లా అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే చీట్ కోడ్స్ని మనం ఒక్కొక్కటి అడుగుదాం. దాంట్లో ఫస్ట్ క్రాప్ సైన్స్ గురించి స్టార్ట్ చేస్తాను. సో దీని గురించి అంటే ఈ చీట్ కోడ్స్ గురించి మన గణేష్ అన్న ఏం చెప్తాడో చూద్దాం. మరి అంటే సింపుల్గా మన ఎగ్జామ్ క్లియర్ కావాలి, స్టూడెంట్స్ అందరికీ చీట్ కోడ్స్ చెప్పాలి కాబట్టి మీరు చెప్పండి. అంటే ఏ చీట్ కోడ్స్ ఇస్తారు మాకు? అంటే ఏమైనా స్లిప్పులు పెట్టమని చెప్తారా, లేదంటే సింపుల్గా చేయమంటారా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే బట్టి కొట్టమంటారా, ఈ టైంలో గుర్తున్న దాన్ని ఇంకెంత బెటర్గా గుర్తుపెట్టుకోవాలి, బెటర్గా రాయాలనేది ఒకసారి చెప్పండి. అయితే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి మనకి ఎక్కువ ఫుడ్ బయోటెక్నాలజీ కావచ్చు, బయాలజీ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. సో పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడేది దేంట్లో అంటే సెకండ్ యూనిట్లో ఇది క్రాప్ సైన్స్ ఉంటుంది, దాని తర్వాత ఫుడ్ బయోటెక్నాలజీ ఉంటుంది, దాని తర్వాత బయోటెక్నాలజీ, దాని తర్వాత డిసీజెస్, వ్యాక్సిన్స్ ఉంటాయి. సో మనం చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే మనం ఏదో ఎగ్జామ్ కోసం చదువుతున్నాం అన్నట్టు కాకుండా అది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అనేది ఒక యాస్పిరెంట్కి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చదివేటప్పుడు ఏదో చదువుకుంటూ వెళ్ళకుండా నువ్వు అన్నం తింటున్నావు. అన్నం తినేటప్పుడు మనం కోటా బియ్యం తింటే అంటే మనకి సబ్సిడీలో వచ్చే బియ్యం తింటే ఎలా ఉంటుంది, హాస్టల్ బియ్యం ఏంటి, లేదా నువ్వు ఏదో ఫంక్షన్కి వెళ్తే వాడు పెట్టే బియ్యం ఏంటి, ఏదో బావర్చియో ఎక్కడొచ్చిన బిర్యానీ తిన్నప్పుడు ఆ రైస్, నువ్వు తినే రైస్లోనే ఇన్ని రకాలటువంటి వెరైటీస్ ఉన్నాయి కదా, ఈ వెరైటీ ఏంటి అని నువ్వు ఒక్కసారైనా ఆలోచించుంటే నీ ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుండే. ఇలాంటి క్వశ్చన్స్ అసలు ఉద్భవించేవి కావు. యా అన్న, అంటే ఇప్పుడు మనం చూస్తే అంటే క్రాప్ సైన్స్ అనేది అంటాం. చాలామంది అంటే ఎస్పెషల్లీ గ్రూప్ 1 రాసే వాళ్ళు మాత్రం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ముందే తెలుస్తుంది అంటే కంది చేను ఎట్లుంటుంది, శనగ చేను ఎట్లుంటుంది, అంటే రెగ్యులర్ మన వాడుక భాషలో చెప్పాలంటే అంటే వరిలో కూడా కొత్త విత్తనాలు రావడం కానీ, కాటన్ కూడా బీటీ కాటన్ వరకు రావడం కానీ, అంటే ఇట్లా ఈ రకరకాల ఫుడ్కి సంబంధించిన వెరైటీస్ అన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఈ వెరైటీస్ గురించి చదవడమైనా క్రాప్ సైన్స్, లేదంటే ఇంకా సిలబస్లో క్లియర్గా ఏదైనా డిఫైన్ చేశాడా? సిలబస్లో క్లియర్గా డిఫైన్ చేశారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్ సైన్స్ ఏంటి, ఫారెస్ట్లో ఎలాంటి ప్లాంట్స్ దొరుకుతాయి, దాంట్లో మళ్ళీ మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి, లేకపోతే వీడిసైడ్ ప్లాంట్ ఏంటి, పాయిజనస్ ప్లాంట్స్ ఏంటి అనేది సిలబస్లో ఇండివిజువల్గా అయితే ఉంది. అంటే మనం ఇప్పుడు నాలెడ్జ్ కోసమని కాకుండా నాలెడ్జ్తో పాటు మార్క్స్ కూడా రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే టు ద పాయింట్ ఎంత ఉందో అంత చదువుకోవడం మంచిది. అండ్ మనం చదివేటప్పుడు కూడా బేసిక్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ అవుతున్నారు అనుకోండి, బయోటెక్నాలజీ అనే కాన్సెప్ట్ మీకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ మీకు కనుక బాగా అర్థమైతే మీ ప్రిపరేషన్ చాలా బయోటెక్నాలజీ, ఫుడ్ బయోటెక్నాలజీ రెండూ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఈ యొక్క రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ జీన్ ఏదైతే ఉందో, వాటిని వాంఛనీయమైనటువంటి జన్యు ఏదైతే ఉందో, నీకు ఒక బ్యాక్టీరియా తీసుకొని, ఇస్క్రిషియా కొలై అనే ఒక బ్యాక్టీరియా తీసుకొని దాంట్లో ప్లాస్మిడ్ అనేది ఉంటుంది, దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి మనకి ఏం కావాలో అది ఉత్పత్తి చేసుకునే ప్రక్రియని ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటారు. ఈ విధంగా మనము ఏం జరుగుతుంది అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాం. ఇన్ జనరల్ మార్కెట్లో దొరికే ఇన్సులిన్ అంతా అలా ప్రొడ్యూస్ చేసిందే. సో ఈ చిన్న ప్రిన్సిపల్ అర్థం చేసుకోగలిగితే హైబ్రిడ్ ప్లాంట్ ఎలా వస్తుంది, లేకపోతే హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ ద ఫుడ్ కంటెంట్ ఎలా వస్తుంది, లేదా జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే జన్యు మార్పిడి చెందినటువంటి జంతువులు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో బయోటెక్నాలజీ మీకు అర్థమైతే ఫుడ్ బయోటెక్నాలజీ అర్థమైపోతుంది. సో నేను ఒక యాస్పిరెంట్కి రిక్వెస్ట్ చేసేది ఈ ఒక 60 డేస్లో నాలెడ్జ్ ఏదో పెంచుకోమని చెప్పట్లేదు. నేను ఏమంటున్నానంటే బేసిక్స్ మీద వర్క్ చేయండి. లేదు అనుకుంటే మన ఎపిటోమ్ ఐఏఎస్లో మన క్లాసెస్ ఉన్నాయి. సో ఆ ఎపిటోమ్ ఐఏఎస్ మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఈవెన్ మన యూట్యూబ్లో కూడా చాలా ఫ్రీ కంటెంట్ ఇచ్చాం. సో ఆ క్లాసెస్ విన్నా సరే
సింపుల్ థింగ్. అంటే ఒక బ్యాక్టీరియా తీసుకొని ప్లాస్మిడ్ తీసుకొని, ఇప్పుడు మిమ్మల్ని నేను బయోటెక్నాలజీ ఇంజనీర్ అవ్వమనట్లే, మనకు చదివేటప్పుడు ఆ ఐడియా ఉంటే మిగతా చాప్టర్స్ అన్నీ ఈజీ అయిపోతాయి. అంటే ఇప్పుడు టు అడ్రస్ యువర్ క్వశ్చన్, క్రాప్ సైన్స్ గురించి, క్రాప్ సైన్స్ గురించి ఉన్నా సరే మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రీవియస్ ఇయర్, ఇది ఏ ప్రిపరేషన్కి అయినా ద బేసిక్ ఫండ్ ఈజ్ యూ హౌ టు రిమెంబర్ ది సిలబస్ కాపీ. సిలబస్ చూసిన తర్వాత చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మార్కెట్లో దొరికి అన్ని పుస్తకాలు చదువుతున్నారు. మంచిదే, ఇప్పుడు ఏది లేని దగ్గర నీకు ఏదో ఒక మెటీరియల్ ఉంది, మనం చదువుతున్నాం, కరెక్టే. కానీ టీఎస్పీఎస్సీ ఇట్ సెల్ఫ్ రిలీజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్, అది చదవట్లేదు మనం. సో మోస్ట్ అథెంటిక్ బుక్ అది, మనం దాని నుంచి చదివామనుకోండి ఏమవుతుంది అంటే యూ కెన్ లైక్ రాసిన తర్వాత మార్కులు రాకపోయినా మీరు ఆర్టీఐ ఫైల్ చేసి మీరు ఏం రాశారు, రాసిన దానికి అథెంటిసిటీ ఎంత, అదంతా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ సిలబస్ కాపీ చదవాలి. దాని తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. మీరు అడగండి, అంటే ఒక పోల్ పెట్టండి, వాళ్ళు ఎంతమంది ప్రిపరేషను, అంటే టీచర్లు, అంటే నేను చెప్పేది కూడా నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఓకే, అంటే నేను కూడా నాకు ఇంటెలెక్చువాలిటీ ఉందని నా ఇంటెలెక్చువాలిటీతో వాళ్ళ మీద రుద్దడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పిల్లలు నన్ను గొప్పగా అనుకోవాలి. ఈ 60 రోజుల్లో నా గొప్పతనం వాళ్ళకి తెలియడం వల్ల నాకు వచ్చేదేం లేదు, వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. సో ఏం చేయాలి అంటే టు ద పాయింట్, సిలబస్ కాపీలో ఉన్న ప్రతి ఒక్క వర్డ్కి మీ దగ్గర అట్లీస్ట్ 10 to 15 డైమెన్షన్స్ ఉన్నాయా? ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలా అంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, దాని అండర్లయింగ్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, దాని యొక్క సమాజానికి జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఏమైనా సజెషన్స్ ఉన్నాయా, కంక్లూజన్, ఈ యొక్క 5 పాయింట్లు మీకు తెలిస్తే మీరు ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేస్తారండి. ఇది వాస్తవం. అయితే నాకు ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా చెప్తాను నీకు. అంటే మొన్న వికాస్ బుక్ షాప్కి ర్యాండమ్గా ఏదో బుక్స్ కొందామని వెళ్ళాను అనమాట. ఒకసారి అక్కడ ఫస్ట్ రో నుంచి సెకండ్ రో నుంచి ఇలా బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్, ఒక 100 ఇన్స్టిట్యూట్స్, ఏ మెటీరియల్ చూసినా తీసుకోవాలి, చదవాలనిపిస్తుంది. బట్ ఇప్పుడున్న టైంలో అంటే నేను సింపుల్గా నేను అడిగేది ఏంటంటే, అంటే స్టూడెంట్స్ కోసం 10th క్లాస్లో ఎట్లయితే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ రాసేటప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా టిక్ పెట్టి అని నన్ను అడుగుతాం, అట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ బయోటెక్నాలజీ పార్ట్కి ఏమన్నా నేను ఇంపార్టెంట్ అంటే ఈ ఏరియాలో ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనే క్వశ్చన్స్ ఏమైనా మాకు టిక్ చేసి ఇస్తావా? ఇప్పుడు ఎగ్జామ్ అనేది చాలా డైనమిక్గా అయిందండి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడమే ఫస్ట్ థింగ్ రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దెన్ లైక్ ఆర్డీఓ, లైక్ డెప్యూటీ కలెక్టర్. సో ఒక డెప్యూటీ కలెక్టర్ ఎలా ఉండాలి అంటే హీ షుడ్ బి సో నాలెడ్జబుల్ రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ ది లైక్ 1-2 క్వశ్చన్స్ ఆర్ 1-2 టాపిక్. నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక మీతో మాట్లాడినటువంటి అంశము, ఇప్పుడు బయోటెక్నాలజీ మొత్తం నేర్చుకోవాలి అంటే ఒక ఆర్డీఎన్ఏ టెక్నాలజీ క్రిస్పర్ కాస్ని నేర్చుకుంటే అండి మీరు 500 క్వశ్చన్లు బయోటెక్నాలజీ మీద వచ్చినా మీరు చదివేస్తారు. 501వ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ రాస్తారు. నేను ఆ ప్రిన్సిపల్ పట్టుకోమంటున్నా. ఇప్పుడు ఫుడ్ బయోటెక్నాలజీ ఉందండి. నా దేశంలో రేయి చీకటి పెరుగుతుంది. ఎందుకు రేయి చీకటి పెరుగుతుంది? సరే, బీపీఎల్ ద్వారా అంత్యోదయ యోజన కిందో లేకపోతే మనం అన్నం అనేది ఇస్తున్నాం. ఓకే, కోటాలో మనం రైస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం బీపీఎల్ కార్డు వాళ్ళకి, సబ్సిడీలు ఇస్తున్నారు, తింటున్నారు. కానీ అతనికి పౌష్టిక ఆహారం దొరుకుతుందా? మరి ఆ పౌష్టిక ఆహారం ఎలా దొరకాలి అంటే మళ్ళీ ఈ బయోటెక్నాలజీ ఇంజనీర్స్ దే హౌ టు డూ సమ్ టెక్నిక్. మళ్ళీ సేమ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ లాంటి టెక్నాలజీ యూజ్ చేసి రైస్లో విటమిన్ ఏ పెడతాం. దాన్నే గోల్డెన్ రైస్ అంటాం. దీన్నే పోషక విలువల పెంపుదల అంటాం, అంటే బయోఫార్టిఫికేషన్. ఒక సోయాబీన్లో ప్రోటీన్ కంటెంట్ పెంచడం, ఒక చికెన్లో అది తక్కువ స్పాన్లోనే తొందరగా ఎక్కువ వెయిట్ పెరిగేటట్టు హార్మోన్స్ ఇవ్వడం. ఓకే, సో ఈ విధమైన హార్మోన్స్ ఎంజైమ్స్ గురించి చదివితే అది ఫుడ్ టెక్నాలజీ అయిపోతుంది. మీరు చదివేటప్పుడు నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఫస్ట్ సిలబస్ కాపీని అర్థం చేసుకోండి. ఆ పదం ఏముంది ఏదేదో చదవద్దు. మీరు స్టార్టింగ్ ఏదేదో చదవద్దు. నేనేమంటాను, టు ద పాయింట్ అర్థం చేసుకోండి. మీ సీనియరో నా దగ్గర రండి, నేను ఎపిటోమ్లోనే ఉంటా, ఐ డోంట్ ఛార్జ్ యూ ఎనీథింగ్. సిలబస్ కాపీ పట్టుకురండి. ప్రతి ఒక్క పదానికి ఎక్కువ టైం తీసుకోండి. సిలబస్ కాపీ మొత్తం ఒక 2 గంటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. నీకు నచ్చిన పుస్తకం తీసుకో. మార్కెట్లో నీకు ఏ సార్ ఇష్టమో, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇష్టమో, నీకు ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకో, చదువుకో. ఐ విల్ మేక్ సబ్జెక్ట్ వెరీ సింపుల్. ఒక స్పేస్ టెక్నాలజీ చెప్పేటప్పుడు నేను అసలు స్పేస్ అంటే ఏంటో తెలియకుండానే స్పేస్ టెక్నాలజీ చదివేస్తున్నారు. అంటే సముద్ర మట్టం నుంచి 100 కిలోమీటర్స్ పైన ఒక కర్మాన్ లైన్ ఉంటుంది. ఆ కర్మాన్ లైన్ వరకు లోపలికి దాని పైన ఉన్నదంతా స్పేస్ అని. అసలు నీకు స్పేస్ టెక్నాలజీ ఎందుకు చదవాలో
నీకు తెలియకపోతే ఏదో ఒక శాటిలైట్ వెళ్ళింది, కార్టోసాట్ వెళ్ళింది, లేకపోతే గగన్యాన్ వెళ్ళింది, లేకపోతే శుక్రయాన్ వెళ్ళింది కరెక్టే. నీ బ్రెయిన్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటావా మామ అన్నా అనుకోండి, మీరు ఆటోమేటిక్గా బ్రెయిన్లో అంటావా మామ అంటారు. ఎందుకంటారు? బికాజ్ యూ లైక్ మీరు దాంతో అసోసియేట్ అయ్యారు, ట్యూన్ అయిపోయారు. మరి చదివేటప్పుడు మరి మీరెందుకు ట్యూన్ అవ్వట్లా? అసలు నెసెసిటీ లేకపోతే ఏ అవసరం ఉండదు. మీరు రేపు పొద్దున ఒక పిక్నిక్కి వెళ్తున్నారు అనుకోండి, నేను ఇప్పుడు పొద్దున్నే 4ంటికి క్లాస్ పెడతాను, మీరు వస్తారా? రారు, నిద్రపోతారు. అదే రేపు ఊటీయో కొడైకెనాల్ వెళ్దాం అంటే 3:30కి వెళ్ళేసి కూర్చుంటారు. ఎందుకు? అక్కడ మీకు ఎంజాయ్మెంట్ ఉంది, ఇక్కడ మీకు ఎంజాయ్మెంట్ లేదు. నేను మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ మార్కులు రావాలి అంటే ఈ 60 రోజుల్లో అయినా సరే టు ద పాయింట్ అర్థం చేసుకోండి. మీకు అర్థం చేసుకోవడం రావట్లేదు, మీరు నా దగ్గర రండి, ఐ డోంట్ ఛార్జ్ యూ ఎనీథింగ్. మళ్ళీ అంటే ఎస్పెషల్లీ సైన్స్ అండ్ అంటే నీ పేపర్ అంటే ఆ పేపర్ ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అది అర్థమైనంతసేపు అర్థమైనట్టు ఉంటుంది. ఒకసారి పెన్ తీసుకొని పేపర్ మీద పెట్టే టైంకి మాత్రం అది మరి టెక్నికల్ సబ్జెక్ట్ అనా లేకపోతే దాంట్లో శాటిలైట్స్ ఉంటాయి, రాకెట్ సైన్స్ అనా ఏంటో తెలియదు, కానీ లాస్ట్కి ఆన్సర్ మాత్రం వెళ్ళదు. మరి టెక్నికల్ డెఫినేషన్స్ గుర్తుండక మనకు వెళ్ళదా? జిఎస్ఎల్వి అంటారు, పిఎస్ఎల్వి అంటారు, అంటే ఫస్ట్ సెక్షన్లో మాట్లాడితే ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఇందాక CRISPR-Cas9 దీని గురించి కూడా చెప్పినావు అనమాట. అంటే ఈ CRISPR-Cas9 అంటే టెక్నాలజీలో ఎంతవరకు రాయొచ్చు ఆన్సర్? అది రాస్తూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. వాళ్ళు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు క్రాప్ సైన్స్లో కూడా కొంతమందికి అంటే ఎస్పెషల్లీ సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడికి అడిగి అంటే వరి ఏ చెట్టు నుంచి వస్తాయి, అంటే బియ్యం ఏ చెట్టు నుంచి వస్తాయి అని అడిగిన వాళ్ళని కూడా చూశాను అనమాట నేను. సో అంటే కొంతమంది చిన్నపిల్లలు ఇట్లా అడగవచ్చు, ఎందుకంటే తెలియకపోవడం వల్ల. సో ఇవి రాసేటప్పుడు అంటే ఎలాంటి సింపుల్ టెక్నిక్స్ చెప్పాలంటే ఏవి వాడితే, అంటే ఉంది తక్కువ టైం కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, 60 డేస్లో ఇంకా బెటర్గా రాయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డెఫినేషన్స్ని ఎంత సింపుల్గా చేసుకోగలుగుతాం, ఎంత సింపుల్గా గుర్తుపెట్టుకోగలుగుతాం మనం? ఓకే, నేను మీకు ఏం చెప్తానంటే ఒక 2 చాప్టర్స్ తీసుకుంటాను. ఒకటి డిసీజెస్ చాప్టర్ తీసుకొని చెప్తాను, ఇంకోటి స్పేస్ టెక్నాలజీ చాప్టర్ తీసుకొని ఫస్ట్ డిసీజెస్ చాప్టర్ ఉందండి. డిసీజ్ యొక్క పేరు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామినరే ఇస్తాడు ఈ డిసీజ్ గురించి రాయమని. రెండోది అంటే ఒక 5 బ్యాక్టీరియల్ డిసీజెస్ రాయమంటాడు, 5 ఫంగల్ డిసీజెస్ రాయమంటాడు, మీకు నచ్చింది రాయొచ్చు. ఓకే, ఇప్పుడు డిసీజ్ అనే చాప్టర్ మీరు రాస్తున్నప్పుడు డిసీజ్ రాస్తారు, రోగకారకం ఏంటి, ప్యాథోజన్ ఏంటో రాస్తారు, టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏంటో రాస్తారు. ఒకవేళ మీకు టీబీ రాస్తున్నారు అనుకోండి, టీబీ రాసేటప్పుడు మైకోబాక్టీరియం ట్యూబెర్కులై అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుందని రాస్తారు. మళ్ళీ టీబీలో 2 రకాల టీబీస్ ఉంటాయి, పల్మనరీ టీబీ, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని ఉంటుంది. సో ఇలా టైప్స్ రాస్తారు. టైప్స్ రాసిన తర్వాత నెక్స్ట్ రాసేది సిమ్టమ్స్ రాసిన తర్వాత మీరు రాయాల్సింది డయాగ్నోసిస్ రాసిన తర్వాత మనము ఇంకేం చేస్తాము, మనము మెడిసిన్ అంటే ఏ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి, దాని తర్వాత జనాలకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, జనాలకి ఎలా అవేర్నెస్ తీసుకొస్తాం, కంక్లూజన్ ఫలానా యాక్టివిటీ చేయడం వల్ల ఇది రాదని. అంటే సింపుల్గా నువ్వు చెప్పేది ఎట్లుందంటే, జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తాం కదా, అవును, వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ నీకు ఏం చేస్తాడు, వెళ్తాడు, డాక్టర్ చెకప్ తీసుకుంటాడు, ఒకటి పెడతాడు, ఎంత ఉందని చూస్తాడు, డయాగ్నోసిస్ ఇందాక నువ్వు అన్నట్టు ఆ డయాగ్నోసిస్లో ఏది ఉంది అంటే ఏ కారకం ఉంది ఏంటి అనేది కనుక్కుంటాడు. అక్కడ నుంచి వెళ్ళి నువ్వు మెడిసిన్ ఇందాక అన్నట్టు మెడిసిన్స్ ఏ మెడిసిన్స్ ఇవ్వాలి ఏంటి అనేది అది చెప్తాడు. అక్కడ నుంచి వెళ్ళాక వీడికి ఇన్సూరెన్స్ ఉంటే అడ్మిట్ అవుతే ఇన్సూరెన్స్ ఇస్తాడు, అగైన్ గవర్నమెంట్ పాలసీ. అంటే సింపుల్గా ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఏ ప్రొసీజర్ అయితే ఉంటుందో దానికి కొంచెం టెక్నికల్ వర్డ్స్ రాస్తే సింపుల్గా ఆన్సర్ అవుతుంది అంటారు. అంతే అంటే మనం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఏంటండి మన లైఫ్లో ప్రతి ఒక్కటి మనం చూస్తాం, కానీ ఎగ్జామ్ అనేసరికి ఇదే లైఫ్ అని అనుకుంటాం కదా, అప్పుడు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుందో మీకు వచ్చు అన్న సంగతి మీరు మర్చిపోతారు. నాకు ఇదే ఎగ్జామ్ లైఫ్ కాదని అనుకోండి, మీకు 100% సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ అప్పటి వరకు బాగానే ఉంటాం అన్నా మనం, కరెక్ట్ ఎగ్జామ్ ముందు రోజు నుంచి వచ్చే స్ట్రెస్ అంటే ఆ రోజు నైట్ నుంచి ఇంకా మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే అది ఎగ్జామ్ అయిపోయి ఎండ్ అయ్యేంత వరకు ఆ స్ట్రెస్ అట్లే ఉంటుంది. ఒకవేళ అది ఎగ్జామ్ ముందు వస్తే పర్లేదు, అది మంచిదే. 3 నెలల ముందు వస్తే అది ప్రాబ్లం అంటున్నా నేను. అంటే ఇంకా చదవలేడు, చదవలేడు. ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇప్పుడు నా దగ్గర వస్తున్న పిల్లలు ఇప్పటికి ఒక 600 మందికి పాఠం చెప్పాను నేను. ఏది మన ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ యాక్చువల్లీ డైలీ చూస్తున్నా నేను, వచ్చి వాళ్ళు వచ్చే క్వశ్చన్సే అవే, అందుకే అడుగుతున్నాను నేను క్లియర్గా, నువ్వు ఆన్సర్ చేస్తున్నావు. ఇప్పుడు ఒక బ్యాచ్లోనే 200 మెంబర్స్ ఉంటారు. ఆ 200 మెంబర్స్ ఉన్న స్టూడెంట్స్లో ఒక
క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న వాళ్ళు ఒక 20-30 మెంబర్స్ ఉంటారు అంతే. మిగతా వాళ్ళందరూ సో ఇంటెలెక్చువల్. వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు లోపల, వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు, లేదు అనుకుంటే వేరియస్ ఫీల్డ్ నుంచి వచ్చి వాళ్ళ క్రెడెన్షియల్స్ మీరు చూస్తే నాకే షాక్ వేస్తారు. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే చాలా మంది ఉంటారు. నాకు వాళ్ళని చూస్తే నాకే భయం వేస్తుంది. నాకంత నాలెడ్జ్ ఉందా వీళ్ళకి చెప్పేంత అని చెప్పేసి. అంటే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు అంత ఎక్సెల్ అయినా సరే అగైన్ లైక్ నాకు అవుతుందా సార్ ఈ తక్కువ టైంలో నేను ఏం చేయాలి? తక్కువ టైంలో మీరు ఏం చేయొద్దు. ఫస్ట్ పెద్ద పెద్ద పుస్తకాలు అస్సలు చదవద్దు. టు ద పాయింట్ డెఫినేషన్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా, దానివల్ల ప్రజలకి ఎలాంటి లాభం జరుగుతుంది, ఇంకెలాంటి లాభం జరగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆన్సర్ రాసేటప్పుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ రాసేటప్పుడు మీకు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గుర్తుంటే మీరు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ రాయొచ్చు. లేదు ఒక మెషినరీ, ఒక గవర్నెన్స్ ఆన్సర్ రాయాలి అంటే ఇఫ్ యూ కెన్ రిమెంబర్ 15 సెకండ్ ARC రిపోర్ట్స్, మీ యొక్క ఆన్సర్ ఎంతలా ఎన్రిచ్ అవుతుంది తెలుసా? చాలా అంటే చాలా టెక్నికల్గా రాస్తారు. అంటే మీకు ఏం తెలియకుండానే అద్భుతమైన ఆన్సర్ రాస్తారు. ఎందుకంటే వాడు అన్నీ ఇప్పుడు నువ్వు అన్నట్టు 17 గోల్స్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అందులో అన్నీ డిస్కస్ చేస్తాడు. హెల్త్ గురించి కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, అది ఇంకా సస్టైనబుల్గా బెటర్గా ఎట్లా అంటే ప్రతిదానికి కంక్లూజన్లో దాన్ని యాడ్ చేసేసి రాసినావు అంటే ఆటోమేటిక్గా దాని వాల్యూ పెరుగుతుంది, ఆన్సర్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఈవెన్ మీరు ఇప్పుడు పాలిటీ గవర్నెన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడైనా సరే ఎండ్ ఆఫ్ ది డే కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు విన్, ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ హ్యాస్ టు విన్, ఎండ్ ఆఫ్ ది డే కాన్స్టిట్యూషనల్ బాడీస్ హ్యాస్ టు విన్. సో అందరు ఏం భయపడుతున్నారు అంటే సార్ నాకు కంక్లూజన్ కూడా రాసేయండి. కంక్లూజన్ రాసివలసిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ కంక్లూజన్ తెలుసు. ఎండ్ ఆఫ్ ది డే పొలిటీషియన్స్ కాదు, పీపుల్ బతకాలి. ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రసీ బతకాలి. ఎండ్ ఆఫ్ ది డే ది ఐడియల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అది బతకాలి. వాస్తవం. సో మీ యొక్క కంక్లూజన్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్ ఏం చేశాడు, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని క్రిటిసైజ్ చేశాడు, నువ్వు ఆయన పాయింట్ నువ్వు యూ షుడ్ నాట్ టేక్ దట్ పాయింట్. ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఏం చెప్పినా సరే ఆయన మంచోడే అని రాయి. అది రాయడానికి కూడా సార్ లేదు అట్లా రాస్తాం సార్ ఆయన మంచోడు కాదంటున్నాడు అంటే ద సోల్ పర్పస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మీరు మర్చిపోతున్నారు. అసలు మీరు సిలబస్ కాపీ అప్పుడు నోటిఫికేషన్ చదివారా? ఒకవేళ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ లేకపోతే అట్లీస్ట్ యూపీఎస్సీ నోటిఫికేషన్ చదివారా మీరు? అంటే ఎగ్జామినరే అడుగుతున్నాడు, ద టీఎస్పీఎస్సీ బోర్డ్ ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్, నేను ఒక ఆఫీసర్కు ఉండే క్వాలిటీస్ ఉన్నటువంటి అభ్యర్థిని వెతుకుతున్నా అని అంటున్నాడు. అంటే మీరు ఒక ఎగ్జామ్కి వస్తున్నారు వితౌట్ లైక్ క్వాలిఫికేషన్ ఏంటి, లెట్స్ సే నాకు ఒక సివిల్ ఇంజనీర్ కావాలని అడుగుతున్నాడు. నువ్వు ఎంబీబీఎస్ ఎండి చేసి వచ్చి నేను వచ్చి కడతా, నువ్వు వచ్చేసినావు, బట్ ప్రాపర్గా క్లాసిఫైడ్ ఫీల్డ్లో టాలెంటెడ్ అయి ఉండొచ్చు, మరి ఇక్కడ నువ్వు క్వాలిఫైడ్ కాదు కదా. సో నువ్వు క్లాసిఫైడ్ చదివి నీ ఆ ఉద్యోగానికి ఏం కావాలో చదివి రావట్లేదు. వాస్తవం. ఈవెన్ ఇప్పుడు సార్ ఎలా ఎస్ఏ రాయాలని నన్ను అడుగుతారు, టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ చెప్తుంది కదా, అవును, అది నువ్వు చదివితే నీకు ఈ టెస్ట్ సిరీస్ల మీద డబ్బులు కట్టే డబ్బులు వేస్ట్ అవ్వవు కదా. అవును, ఇది క్లియర్గా యూపీఎస్సీలో రాసి ఉంటుంది, ఆర్డర్లీ ఫ్యాషన్ ఉండాలి, కోహరెన్స్ ఉండాలి అని. అంటే క్లియర్గా ఎస్ఏ ఎట్లా రాయాలో యూపీఎస్సీ చెప్పేస్తుండు అన్నట్టు. స్టూడెంట్స్ నువ్వు చదవట్లే ఫస్ట్. అది ఇప్పుడు విషయం ఏంటి అంటే మొత్తం ఎగ్జామినర్ ఒక 10 డైమెన్షన్స్ చూస్తాడు. ఓకే, ఆ 10 డైమెన్షన్స్ ఎలా ఉంటాడంటే ఫస్ట్ నువ్వు అబ్స్ట్రాక్ట్గా రాస్తున్నావా లేదా, ఓకే అక్యురేట్గా రాస్తున్నావా లేదా, బ్యాలెన్స్గా రాస్తున్నావా లేదా. తెలుగు మీడియం వాళ్ళకి అబ్స్ట్రాక్ట్, మాకు తెలుగులో కూడా తెలుగు మీడియం వాళ్ళకి అంటే క్లుప్తంగా రాస్తున్నావా లేదా, దాని తర్వాత నీకు బ్యాలెన్స్ జడ్జిమెంట్ ఉందా లేదా, అంటే ఇవన్నీ అంటే జనరల్ వర్డ్స్ ఏవి. అండ్ నీకు ఒక డెసిషన్ మేకింగ్ ఉందా లేదా. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఆయన నిన్ను డైలమాలో పడేసినా సరే నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రజలే గెలిచేటటువంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రజలకే లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎండ్ ఆఫ్ ది డే కాన్స్టిట్యూషన్ బతికే నిర్ణయం తీసుకోవాలి, ఎండ్ ఆఫ్ ది డే జ్యుడిషియరీ కాపాడేటట్టు ఉండాలి. అంతే తప్ప నీకు ఒక ఈవిల్ మైండ్ సెట్ ఉండి ఆ ఈవిల్ మైండ్ సెట్ నేను ఇక్కడ చూపిస్తా అంటే మీకు ఇంటర్వ్యూ లేదు. మీరు ఎస్ఏ రాసే ఎస్ఏలోనే ఇవన్నీ చూసేస్తారు వాళ్ళు, మీ మైండ్ సెట్ అర్థమైపోతుంది వాళ్ళకి. ఈవెన్ ఇప్పుడు మరి టీఎస్పీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ ఉందో అది నాకు తెలియదు, యూపీఎస్సీలో అయితే మెయిన్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో అది మనం చూసుకోవాలి. సో అదంతా చూసుకొని మరి చదవాలి. అంటే మళ్ళీ ఇది చేసేటప్పుడు మీకు ఫ్లో ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. ఇప్పుడు నేను టెస్ట్ అంటే మన దగ్గర రాసే టెస్టులు కావచ్చు, బయట పిల్లలు రాసిన దగ్గర తీసుకొచ్చే టెస్ట్, ఒక ఆర్డర్ ఉండదు, ఏది గుర్తొస్తే అది రాయాలి. అయితే మీకు ఒక అప్రోచ్ తీసుకోండి, నేను కింద నుంచి పైకి వెళ్తానా,
లేదా పై నుంచి కిందికి వస్తానా. దీన్నే బాటమ్ అప్ అప్రోచ్ కానీ టాప్ డౌన్ అప్రోచ్ కానీ అంటారు. ఫస్ట్ మీరు రాసేటప్పుడు ఇంటర్నేషనల్ రాసి, తర్వాత నేషనల్ రాసి, లేదా ఇంటర్నేషనల్ గ్రూపింగ్ రాసి, నేషనల్ రాసి, స్టేట్ లెవెల్ రాసి, లోకల్ లెవెల్ ఏమైనా ఉంటే ఎగ్జామ్ రాయి, ఎగ్జాంపుల్ రాయి, లేదా థాట్ ప్రాసెస్ ఆ మాదిరిగా తీసుకెళ్ళు. లేదు కింద నుంచి పైకి వెళ్తా అంటే వెళ్ళు. ఒక ఆర్డర్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్క సెంటెన్స్కి లేదా ప్రతి ఒక్క పారాగ్రాఫ్కి కనెక్టర్స్ పెట్టు. దీంట్లో మనం ఇది చూసాం, నెక్స్ట్ ఇది చూడబోతున్నాం, అలాంటి పదాలు. అంటే ఈ ర్యాండమ్ థాట్స్ ఎందుకు వస్తాయి అంటే నేను ఎస్ఎస్ కూడా అంటే ఎందుకు వస్తాయంటే సార్, మనకి చదివేటప్పుడు అసలు మనం ఏంటంటే ఏ కోసానా ఈ సార్ దగ్గరికి వెళ్తే నాకు నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఈ బుక్ చదివితే నాకు వస్తుంది. బట్ అది ఎలా అర్థం అంటే ఎగ్జామినర్ ఎలా ఈ బుక్ రాసిన ఎలా ఆలోచించాడు. ఓకే, అంటే టోన్ ఆఫ్ ద ఆథర్ నువ్వు అంటే అర్థం చేసుకోవాలి. లేదు టీచర్ నాకు ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా, టీచర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఓకే, అది పట్టుకుంటే సరిపోతుంది. అంటే నేను ఒక స్టూడెంట్ నీతో మాట్లాడేటప్పుడు కూడా విన్నా, నేను షార్ట్ నోట్స్ నిన్న చేసేయమంటుండు. నాకు అక్కడంటే ఎప్పుడైతే టీచర్ని షార్ట్ నోట్స్ చేసి ఇవ్వడం ఈ కాన్సెప్ట్లు వచ్చాయంటే ఇది చెప్పాలంటే వాళ్ళ తప్పు కూడా ఏం లేదండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బికాజ్ ఆఫ్ దేర్ నాలెడ్జ్, అంటే వాళ్ళకి ఎంసీక్యూ సాల్వ్ చేసి 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 వాళ్ళకి యాప్టిట్యూడ్ డెవలప్ అయిపోయింది. ఓకే, సో అది ప్రిలిమ్స్ రాశారు, పాస్ అయిపోయారు. వాళ్ళ ఏం మొత్తం గ్రూప్ 2 మీదే ఉంది, అంటే వాళ్ళ ఆత్మంతా గ్రూప్ 2 మీదే ఉంది. కాదండి, ఇది కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చినాక ఏంటంటే ఐఐటి స్టూడెంట్స్లో కానీ వీటిల్లో కూడా చూసాను నేను. యూనివర్సిటీకి వెళ్ళాక చాలా ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది, ఆ కల్చర్ అనేది చాలా వరకు పోయిందనమాట. బుక్ రీడింగ్ అంటే ఎండ్ టు ఎండ్ మనం చదవలేకపోతే ఆటోమేటిక్గా ఆథర్ ఏం చెప్పాలనుకుంటుండు, అంటే ఆ టోన్ ఆఫ్ ద ఆర్టికల్ ఏంటి, ఇదంతా అర్థం కాదు. అది రాకపోతే ఇక్కడ ఎస్ఏ రాయలేము. ఇప్పుడు కూడా అంటే వీళ్ళు వచ్చేసి ఏంటంటే షార్ట్ కట్స్ ఎత్తుక్కోవడం. అంటే మళ్ళీ చెప్తున్నా, అంటే స్టూడెంట్స్ కూడా క్విక్ రివిజన్ వేరు, షార్ట్ కట్స్ వేరు. చదివిన దాన్ని ఇంకెంత ఫాస్ట్గా ఎఫెక్టివ్గా చదవడం వేరు, షార్ట్ కట్లు ఎత్తుక్కోవడం వేరు. షార్ట్ కట్లు అనేది ఎస్పెషల్లీ డిస్క్రిప్టివ్ బేస్డ్ ఎగ్జామ్కి సెట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. అంటే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? కరెక్ట్. అంటే నేను అనేది ఏంటంటే, ఒకవేళ ఆయన దగ్గర అంత యాప్టిట్యూడ్ ఉండి ట్రిక్ను అర్థం చేసుకుని దాన్ని రాయగలిగే కెపాసిటీ ఉంటాయి, ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ ట్రిక్ ఇట్స్ ఓకే. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ హ్యాస్ టు విన్. అంటే ఇందాక ప్రజలు విన్ అవ్వాలన్నట్టు అంతే. ఇప్పుడు మాకు ఉండే ఒకటే ఒక ఆలోచన, నా దగ్గర చదివిన పిల్లాడికి ర్యాంక్ రావాలి. అది అది నా అత్యాస అనుకోండి, మరి ఏదైనా అనుకోండి. నా దగ్గర అంటే సరే, ఇప్పుడు 35,000 మందికి అన్ని పోస్టులు లేవు, అంత ఉంటే అందరికి రావాలని కోరుకుంటా. కానీ ఏంటంటే నాకుండే చిన్న కోరిక ఏంటంటే, నా దగ్గర చదివిన పిల్లలు వాళ్ళకి ర్యాంక్ రావాలని నేను కోరుకుంటా, ఆ మాదిరి కష్టపడతా. ఇందాక మనం మాట్లాడుకుంటూ కొంచెం అంటే నేనే డివేట్ అయిపోయాను. ఒకటి బయోటెక్నాలజీ మీకు చెప్పాను, ఆర్డీఎన్ఏ టెక్నాలజీ, అండ్ ఇంకొకటి స్పేస్ టెక్నాలజీ గురించి మాట్లాడు. స్పేస్ టెక్నాలజీ, అసలు టెక్నాలజీ అన్న పదానికి అర్థమైంది ఎప్పుడైనా ఆలోచించావా? టెక్నాలజీ అన్న స్టూడెంట్ తనను తాను అర్థం చేసుకోవాలి. నేను స్పేస్ టెక్నాలజీ చదువుతున్నా కదా, నేను పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, జిఏ అని మాట్లాడుకుంటున్నా కదా, అసలు టెక్నాలజీ అన్న పదానికి అర్థం ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. టీఎస్పిఎస్సి వాడే రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. అసలు రోల్ అన్న పదానికి, ఇంపాక్ట్ ఆఫ్ ద అన్న పదానికి ఓకే ఎప్పుడైనా ఆలోచించా? ఈ రెండు పదాలకి ఒకవేళ నువ్వు ఏ రోజైనా కూర్చొని ఆలోచించుంటే అసలు మీరు సరదాగా వెళ్ళి ఎగ్జామ్ రాసేసి వస్తారు. ఉన్న 563లో ఏదో ఒక పోస్ట్ నీకు వస్తుంది. సో నేననేది ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ చదివా. నేను ఇందాక మాట్లాడేటప్పుడు కర్మాన్లైన్ పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటినీ స్పేస్ అని అంటామని చెప్పేసి చెప్పాను. నేను ఎందుకు చదవాలంటే, ఒక బెన్ను అనే ఆస్ట్రాయిడ్ వచ్చి నన్ను గుద్దబోతుంది ఇంకో 50 సంవత్సరాల్లో. ఇస్రో హెడ్ సోమనాథ్ గారు ఏం చెప్పారు అంటే, ఏదో ఒక ఆస్ట్రాయిడ్ రాబోతుంది, అది విషవాయువులు ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్, అది వచ్చి గుద్దేస్తే డైనోసార్స్ ఎలా అంతమైపోయాయి, హ్యూమన్ రేస్ కూడా అలానే అంతమైపోయే పాసిబిలిటీ ఉందని చెప్పారు. ఇప్పుడు మనం యాజ్ అ హ్యూమన్గా మనం ఏం చేయగలుగుతాం? వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, దాని స్పీడ్ని మనం, ఎర్త్ యొక్క రొటేషన్ మనం ఆపలేం. హెన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ మూవింగ్ విత్ సో మచ్ స్పీడ్. దాన్ని టైం క్యాలిక్యులేట్ ఏ విధంగా చేయగలుగుతాం? ఒకవేళ ఇంకా అది గుద్దడం ఇన్నోవేటబుల్ అనుకుంటే మనిషిని మనం కాపాడవచ్చా? సరే, ఉన్నాం, అందరినీ కాపాడలేను కరెక్టే, కొంతమందిని కాపాడవచ్చా? హ్యూమన్ రేస్ అనే దాన్ని నేను కాపాడవచ్చా? ఇప్పుడు డైనోసార్స్ అని అంటాం, ఇప్పుడు ఎక్కడ డైనోసార్ ఉందని చూసినా సరే, బిర్లా ప్లానిటోరియంలో మీకు ఒక ఆస్తి పంజరం అయితే ఉంది, మనకు ఉంది. మరి మళ్ళాంటి ఆస్తి పంజరాలు ఫ్యూచర్లో వేరే జంతువులు ఏమైనా మన పెట్టుకోవాల్సి వస్తాయా? విషయం ఏంటంటే,
అంటే పర్పస్ ఆఫ్ ద రీడింగ్ సైన్స్ స్పేస్ టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాస్ రూట్ లెవెల్లో ఆలోచించినట్లయితే మన్రేగా ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది. దీనిలో చాలా ఎక్కువ స్కామ్ జరుగుతుండే, ఫీల్డ్ అసిస్టెంట్ లెవెల్లో కావచ్చు, దాని ఇన్స్పెక్షన్ అండ్ సోషల్ ఆడిట్ అనే స్కీమ్ వచ్చింది. బట్ దే ఆర్ ఆల్సో మ్యానిపులేటింగ్ దెమ్. ఇప్పుడు ఏం చేసాము, ఒక శాటిలైట్ పంపించాము, ఎంత పని జరుగుతుందనేది మ్యాప్ చేస్తుంది. ఒకవేళ సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, మరి సిటీ యొక్క అర్బన్ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్గా చేయాలి అంటే శాటిలైట్ మనకి మ్యాప్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈవెన్ కోవిడ్ వచ్చినప్పుడు మనకి చాలా ఆరోగ్య సేతు యాప్ కావచ్చు, కోవిన్ యాప్ కావచ్చు, మన డేటా ఎక్కడ మన ఎక్కువ కంటేజియస్ జోన్ ఎక్కడుంది, అక్కడ వెళ్ళకూడదని మనకి ఇన్ఫర్మేషన్ రావడం. సో అదంతా ఈ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ అన్నిట్లో మనకి ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ హెల్ప్ అవుతుంది కదా. అది ఏ ఆర్బిట్లో పెట్టాము, అది అక్కడే ఉంటుందా, తిరుగుతుందా? అంటే నువ్వు 36,500 కిలోమీటర్లో స్టేషనరీగా పెట్టావా, ఉండేటట్టు స్థిరంగా ఉండేటట్టు, లేదా కొంచెం ఇంక్లైన్ అయ్యేటట్టు పెట్టావా? ఎలా పెట్టావు? నువ్వు పెట్టిన తర్వాత అది ఎన్నిసార్లు తిరుగుతుంది, అది తిరిగింది కరెక్ట్ ఎవరికి ఇస్తుంది, దాన్ని ప్రాసెస్ చేశారా? రోల్ ఇంపాక్ట్, ఆ రోల్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటో తెలుసుకుంటే మనం చదివేవచ్చు. అది చదివచ్చు 100 కాదు 500 క్వశ్చన్లు కూడా సరదాగా చదువుకోవచ్చు. నువ్వు పొద్దున్న 6ంటికి వెళ్ళి రాత్రి 12 గంటల వరకు లైబ్రరీలో కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ మధ్య యూపీఎస్సీ ఆస్పిరెంట్కి కూర్చొని అదేదో డిసీజ్ వచ్చిందంట, స్పైనల్ కార్డ్. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇప్పుడు నేను చదివాను ఆర్టికల్ అది. సో స్పైనల్ కార్డ్ దెబ్బతిండడం కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి. ఈవెన్ మెంటల్లీ కూడా డిస్టర్బ్ అయిపోయే ఆస్పిరెంట్స్ చాలా మంది నేను చూశాను. అంటే ఈ ఫీల్డ్లో ఏంటంటే ఎవరితో మాట్లాడాలో తెలియదు. పేరెంట్స్ ఏంటంటే పాపం వాళ్ళది ఫస్ట్ ఆర్ సెకండ్ జనరేషనల్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళ హోప్స్ యాస్పిరేషనల్ సొసైటీ, వాళ్ళు మనకు డబ్బులు పంపిస్తున్నారు, నా కొడుకు ఐఏఎస్ అయిపోయాడు అన్న ఒక భ్రమలో వాళ్ళు ఉంటారు. పిల్లలేమో అయ్యో అంటే వచ్చేటప్పుడు బాగానే వస్తాడు, ఆశలతో వస్తాడు. ఏదో ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వీడియో చూసేసి ఉంటాడు, ఏదో టాపర్ని చూసేసి ఉంటాడు, ఏదో ఫేమస్ ఉన్న యూట్యూబ్ ఛానల్ చూసేసి వచ్చి నేను అయిపోతా అనుకుంటాడు. తీరా ఒక 3 నెలల్లో 6 నెలల్లో, కొంతమంది సంవత్సరం తర్వాత, కొంతమంది 2 సంవత్సరాల తర్వాత ఇది నా వల్ల కాదు అని ఆయనకి తెలిసినా చెప్పుకోలేడు. ఒకటి 5 సంవత్సరాల తర్వాత కూడా తెలియదు కొంతమందికి. సో మోర్ ఓవర్ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఇది వ్యాస్ట్ సిలబస్. మీరు సైన్సెస్ నుంచి వస్తే ఫస్ట్ మనకి సైన్స్ రాదు. మీరు ఏదో చదివేసి వచ్చారు, ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదివేసి వచ్చి ఆ నాలెడ్జ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు కరెక్టే. కానీ మీ దగ్గర ఆ యాప్టిట్యూడ్ టు లైక్ అక్కడున్న నాలెడ్జ్ని ఇక్కడ పెట్టేసి ఇది అర్థం చేసుకునేంత కెపాసిటీ ఎంతమందిలో ఉంది. అండ్ మనిషిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే తను ఒక ఫెయిల్యూర్ అని తెలిసిన పక్కనోడికి చెప్పడు అండ్ ఫస్ట్ తెలుసుకోడు. ఆ అహం ఏదైతే ఉందో ఆ అహం ఎప్పుడు యాక్సెప్టెన్స్ ఉండదు. యాక్సెప్టెన్స్ ఏ రోజైతే వస్తుందో, నాకు రాదు అన్న ఫీలింగ్ మనకి ఎప్పుడైతే వస్తుందో, దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ అన్న, ఇంకా సింపుల్ చెప్పాలంటే. సో అది వచ్చిన రోజు ఆయనకు సర్వీస్ వస్తుంది. నాకేం తెలియదురా బై అని ఏ రోజైతే ఒక ఆస్పిరెంట్ అనుకుంటాడో, హీ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఇది ఇంకొకటి ఉంటుంది అన్నమాట, ఏంటంటే సక్సెస్ ఉన్న వాళ్ళ దగ్గరే నాలెడ్జ్ ఉంటుంది అన్న ఒక భ్రమ ఉంటుంది. అలానే కదా అందరూ ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపరేషన్ అన్నారంటేనే క్లాస్లో 200 మంది ఉంటే ఒక్కడికి ఆశపడుతుంది. అది ఉంటుంది, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్ అని. అంటే విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆ క్లాస్ మొత్తంలో ఆయన చదవచ్చా లేదా సెకండరీ, దేశానికి సేవ చేస్తా అని వస్తాడు చూడు, అసలు ఆ ఆశ గొప్పది. దాంట్లో మళ్ళీ సక్సెస్ ఫెయిలియర్ అనేదే ఉండదు. అక్కడికి వచ్చాడు, నాలెడ్జ్ సంపాదించాడు. నువ్వు ఒక ఎంక్వైరీ చేస్తున్నావు అంటే నీ దగ్గర ఆ స్క్రీనింగ్ ఉండగలగాలి. నీ దగ్గర ఆ స్క్రీనింగ్ లేకుండా పక్కనోళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సో కొంచెం ఈ లోటుపాట్లు ఇంకా చూసుకోగలిగి ఈ 60 రోజుల్లో ఇప్పటికైనా సరే నాకేం రాదు, లేకపోతే మంచి మెంటార్ ఎక్కడున్నారు, నేనే మంచి అని చెప్పట్లే, ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే. నువ్వు కూర్చొని నీకేం కావాలో ఆయన అడుగు. ఆయన చెప్పేటప్పుడు నీకు అర్థం కావట్లేదు అంటే, ఇప్పుడు నేను ఉంటా, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పిరిచువల్గా వెళ్తున్నా అనుకో, నీ దగ్గరకు వచ్చా. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు? ఆయనకి ఎన్లైట్మెంట్ కోసం ఉన్న అన్ని ఫిలాసఫీస్ దగ్గరికి వెళ్ళాడు, అన్ని స్కూల్స్ ఆఫ్ థాట్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి కరెక్ట్ అనిపించలే. మరి ఎక్కడో టీచర్ దగ్గర కూర్చుని ఉంటే అందరి శిష్యుడిలాగా ఆయన అయిపోయేవాడు కదా. మరి నువ్వు గౌతమ బుద్ధుడి గురించి చదివావు, నువ్వేం నేర్చుకున్నావు? ఒక మహావీరు గురించి చదివావు, నువ్వేం నేర్చుకున్నావు? ఒక సుశ్రుతలో లేకపోతే ఒక చెరకను గురించో నువ్వు ఏదో నేర్చుకున్నావు. వాళ్ళ నుంచి బాగా నేర్చుకుంటే ఎగ్జామే ఉండదు కదా, అంటే కోరికలు ఉండకూడదు. ఆ కోరికలు ఉంటాయా లేదా అని కాదు, అంటే ఆయన అంతమంది గురువుల్ని మార్చినప్పుడు నువ్వెందుకు మార్చవు? వాస్తవం అది.
ఇప్పుడు సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ది స్వామి వివేకానంద. ఇందాక నువ్వు అన్నట్టన్నా క్లారిటీ ఆఫ్ థాట్ అన్నావు చూసావు, అంటే నోటిఫికేషన్ కానీ లేదంటే సిలబస్ కానీ అది క్షుణ్ణంగా చదువుకునేది క్లియర్గా అర్థం అవుతే అప్పుడు గురువుని ఎత్తుక్కుంటూ వెళ్తావు. అవును, ఫస్ట్ నీకే క్లారిటీ లేనప్పుడు నువ్వు అంటే ఇప్పుడు విషయం ఏమవుతుంది అంటే ఇక్కడ మనము సిలబస్ కాపీ యొక్క లిటరల్ మీనింగ్ వేరు. అవును, ఇప్పుడు డిక్షనరీ మీనింగ్ వేరు, బట్ కంటెక్స్చువల్ మీనింగ్ వేరు. వాస్తవం. సో ఇక్కడ సిలబస్ కాపీ అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఏంటంటే నేను సిలబస్ కాపీ తీసుకుంటా, ఏదో ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏదో డిక్షనరీ తీసుకుంటా, ఆ డిక్షనరీ తీసుకుని దాని మీనింగ్ చూస్తా, నాకు ఒకటి అర్థమవుతుంది. మళ్ళీ అర్థం చేయి, మళ్ళీ నేను లక్ష్మీకాంత్ ఓపెన్ చేస్తే నాకు అర్థం కాదు. విషయం ఏంటి అంటే బేసిక్స్ హోంవర్క్ చేసుకోకుండా, ఒక సీనియర్ లేకుండా ఈ యొక్క ఈదడం అనేది కష్టం. ఇంపాసిబుల్ అనట్లేదు నేను. ఒక 40% వితౌట్ ఎనీ మెంటార్, వితౌట్ ఎనీ గైడ్ దే కెన్ ఈజీలీ లైక్ వాళ్ళకి ఏంటంటే నా ఉద్దేశంలో సక్సెస్ ఏంటంటే ఏ రైట్ స్టూడెంట్ మీటింగ్ ఏ రైట్ మెంటార్ విత్ ద రైట్ ఇంటెన్షన్ ఎట్ ఎ రైట్ టైమ్ ఈజ్ కాల్డ్ లైక్ సక్సెస్. నీ ఇంటెన్షన్ బాగుండాలి, టీచర్ ఇంటెన్షన్ ఇంకా బాగుండాలి, మంచి టైం ఉండాలి. మళ్ళీ నీకు ఆర్థికంగా బాగోకపోవడమో లేదా నీ హెల్త్ బాగోకపోవడం అది కూడా టైమే. సో ఈ 4 మీట్ అయ్యే చోట సక్సెస్ నీకు 21 years వస్తే 21 years వస్తుంది, 31 అయితే 31 వస్తుంది, 42 అయితే 42 దగ్గర వస్తుంది. కానీ ఎప్పుడో ఒకటి మాత్రం 100% వస్తుంది. గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, అది గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, సివిల్స్ అయితే సివిల్స్. నీ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటే చీఫ్ మినిస్టర్. ఇమ్మెటీరియల్ ఆఫ్ ది ఎయిమ్ ఏదైనా సరే స్టూడెంట్ దగ్గర రైట్ ఇంటెన్షన్ ఉండాలి. రైట్ ఇంటెన్షన్ యద్భావం తద్భవతి. మీ యొక్క ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే నేచరే అన్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. అదే సంకల్ప బలం గొప్పదైతే ప్రపంచం అంతా నీ వెనుకుంటే నడిపిస్తుంది. అది తెలుగులో వాస్తవం. అది అంటే నీ ఇంటెన్షన్స్ గుడ్ ఉంటే ఆటోమేటిక్గా ఆ గుడ్ డీడ్స్ అన్ని నీకు చుట్టూ వస్తూనే ఉంటాయి. అవును అవును. సో నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ఒకవేళ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు అర్థం కాలేదు, ఎపిటోమ్లో నేను ఉంటా, మీరు రండి, నాకు 2-3 hours టైం స్పెండ్ చేయండి నాతో. నేనేం చేస్తా, సిలబస్ కాపీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఏ సబ్జెక్ట్ వీక్ అయితే ఆ సబ్జెక్ట్ నేనేం చేస్తా, ఒక చార్ట్ వేస్తా, దీని కంటెక్స్ట్ మీనింగ్ ఇది, దీని కంటెక్స్ట్ మీనింగ్ ఇది, మీరు ఇది ఏమనుకుంటున్నారు, మిమ్మల్ని ఒక 2 questions అడిగి నేను వాటిని సింప్లిఫై చేసి మీరు ఎక్కడైతే టెస్ట్ సిరీస్లో రాస్తున్నారో అదే చదవండి. నేనేందుకు ఎపిటోమ్దే చదవమని నేను అన్నట్లా, నేను ఇచ్చే మెటీరియల్ చదవమని. నీ రియల్ ఇంటెన్షనే అది కదా, ఏంటంటే వీలైనంత ఎక్కువ ఎంత సపోర్ట్ చేయగలుగుతాం అంత సపోర్ట్ చేయగలుగుతాం. అది మన మెయిన్ ఎపిటోమ్ ఇంటెన్షన్ అయినా నీ ఇంటెన్షన్ అయినా సేమ్, అందుకే ఆ సిమిలర్ లైన్స్ లో ఉన్నాయి కాబట్టి అది వెళ్తుంది. సో అంటే ఇట్స్ ఏ గుడ్ సైన్ అన్న. అంటే నువ్వు ఎక్కడన్నా ఏదన్నా చదువు, నీకు డౌట్ ఉందా ఎపిటోమ్కి రా, నీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఇంకేమన్నా బెస్ట్ థింగ్స్ కావాలా గణేష్ సార్ దగ్గర రండి, నువ్వు సాల్వ్ చేస్తావు, అంతే కదా. అంటే మన సింపుల్ ఫండ్ అదే కదా. నేనేం చెప్పదలుచుకోవాలి, నేనేంటంటే మీకు నాలెడ్జ్ ఏమి ఇవ్వను. నేను ఒక సైన్ బోర్డులో అంటుంది రైట్ డైరెక్షన్లో షార్టెస్ట్ డిస్టెన్స్ చూపిస్తాను, కానీ నడవాల్సింది మాత్రం నువ్వే, అంతే కదా. ఇంకా నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సింది నువ్వే. బట్ నేనేం చేయగలుగుతానంటే దారి చూపించగలుగుతాను. సింప్లెస్ట్ వెళ్ళి అసలు బయోటెక్నాలజీ అన్న పదానికి అర్థమైంది, క్రాప్ సైన్స్ అన్న పదానికి అర్థమైంది, అసలు పర్పస్ ఏంటి, పర్పస్ అర్థమైంది అనుకో. ఇప్పుడు రోల్ క్లారిటీ ఉంటే లేదా గోల్ క్లారిటీ ఉంటే రోల్ క్లారిటీ ఆటోమేటిక్గా వస్తుంది. నీకు గోల్ క్లారిటీ లేదు కాబట్టి రోల్ క్లారిటీ లేదు, అంతే అంతే. అంటే నేను మెయిన్ ఫస్ట్ నీతోనే ఎందుకు చేయడం రీజన్ ఏంటంటే నిజంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ట్రిక్కీ. చాలామంది అంటే ఇప్పుడే లీవ్ పెట్టి వచ్చే వీళ్ళు ఉన్నారు. ఈ 60 daysలో చాలా సింపుల్గా చేయడానికి, అంటే వాళ్ళు అంటే ఒకటి నీ దగ్గరికి వచ్చినా లేదంటే ఊర్లో ఉండి ప్రిపేర్ అవుతున్నా, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నా కూడా ఏదైనా సింపుల్గా తీసుకెళ్ళడానికి ఇంకేదన్నా అంటే లెక్చర్ సిరీస్ ఏదైనా తీసుకురాబోతున్నావా, లేదంటే ఏదైనా వర్క్షాప్ కండక్ట్ చేస్తావా, అంటే ఎలా తీసుకురావాలనుకుంటున్నావు? అంటే బేసికల్లీ ఎపిటోమ్లో ఉండే క్లాసెస్ ప్రైజే చాలా తక్కువ. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్. అంటే అది ఒకవేళ మీరు నిజంగా పూర్ అనుకోండి, యూ కెన్ నెగోషియేట్ విత్ ది ఎపిటోమ్, దే విల్ ప్రొవైడ్ యూ ద క్లాసెస్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉండి మీరు అందుబాటులో ఉంటే రండి, 1 గంట 2 గంటలు మీది కాదనుకుంటే మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ అన్న, నైస్ మీటింగ్ యూ అగైన్. మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం సిరీస్ని. ఇంకేమన్నా అంటే ఈ 60 daysలో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా వాటిని కూడా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.